ఆకేస్తున్నా ముందు ఒకసారి వేసావుగా ఎందుకు నన్ను అదేం తీసుకున్నానంటే పొద్దున్నే అయితే రాగానే హనీ పాప అయితే మంచిగా టీ పెట్టి ఇచ్చింది. తాగేసి అయితే ఇంకా వీళ్ళు పనులు అయితే స్టార్ట్ చేశారండి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మహిమ గారు అయితే సాంబార్ కాస్తున్నారు. మటన్ చేయండి. మామూలుగా రెసిపీలో సాంబార్ అయిపోయి బిర్యానీ గోంగూర బాగా నచ్చరా. వర్షం పడుతుందిగా ఫాస్ట్గా కానివ్వపోయారా? నీతోనే పని, మాకు పని ఏం లేదు. నాతో పనే ఉంది. ఏమో వీళ్ళేమో గోంగూర చేస్తారో తేరో తెలియదు. అవసరం సాయంత్రం ఫోటో రెండిట్లో వద్దు, దాంట్లో ఉంచు. అది పెట్టుకుందాం షెడ్ కింద వెళ్ళి. అసలు మా ఆయన ఇది కూడా నీకే చెప్పమన్నాడు. అసలు ఎలాగో డబ్బులు అడగట్లేదుగా. ఎలాగో డబ్బులు అడగట్లేదు, ఇవి కూడా తెచ్చేసిద్దిలే సరుకులు మొత్తం. చికెన్ ఎంత తేవాలో చెప్తే వెళ్ళి తీసుకొచ్చేస్తాను అనమాట. 5 కేజీలు చికెన్ తీసుకుని వచ్చింది వెళ్ళి. ఈలోపు ఏమంటున్నారు? పొయ్యి పెట్టుకుంటున్నా, సాంబార్ పెట్టి బిర్యానీ అన్న వేసేద్దాంలే అనేసి. ఏమండి ఇట్లా ఇది పట్టుకో పక్కన. మరి ఒకవేళ వాన పడినా ఇబ్బంది ఉండదు కానీ అక్కడ పెడుతున్నాం. అక్కడైనా ఇబ్బంది అయిపోద్దిగా వర్షం పడితే. జల్లు కొట్టేసిద్ది, లోపల బెటర్ మీరు.
కొంచెం కొంచెం పడింది, అదే పడేలా ఉందని ఇక్కడ పెట్టారు వేసి. మళ్ళీ అక్కడ లోపల పెడమన్నా ఫ్రిడ్జ్ ఒకటి ఉంది కదా పక్కన, అదేంటి స్టవ్ అది. ఏమో డౌటే మరి, సాయంత్రం కూడా అంటే వాన రాకపోతే వస్తే 500 తెమ్మంటారా మొత్తం? అని ఆ కవర్లో ఉన్నాయి అన్నీ, బిర్యానీ తప్ప మిగిలిన అన్నీ వేస్తాయి. చూపి లేకపోతే నాకు తెచ్చి. భలే ఉంది లేకపోతే ముగ్గల్లా. అని పప్పెలా ఉన్నా చూడు, మెదిపేసి ఇచ్చే అదే తీసుకోవాలి. సరిపోద్దులే వాళ్ళకి. ఇంకా లోపల చేయడం కుదరదు, ఫ్రిడ్జ్ ఉందిగా, గ్యాస్ బండ్ పెట్టకూడదు అట్లా. సాంబార్ కదా విజయవాడలో దంచి పడుతుందంట వాన. ఈ పిల్లలేమో రెడీ అయిపోయి కూర్చున్నారంట, వాన ఆగట్లేదని. ఎలాగో చూసుకుని వెళ్ళిపోండి అన్న. వద్దు అది మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంటలు అన్నీ మొదలు పెట్టాము. ఇంకా ఈరోజు అయితే బలారాధన కదా, నేను చెప్పాను కదండి ముందు వీడియోలో, ఇలా బృందాలు ఉన్నాయండి చర్చిలో అని చెప్పి. దానికి కావాల్సినవన్నీ నిన్న తీసుకొచ్చాను అనమాట. ఇంకా పొద్దున్నే లేచి వంటలు అయితే మొదలు పెట్టాము. మామూలుగా చర్చిల వరకు ఇలా భోజనాలు పెడదామని చెప్పేసి మేము అనుకున్నాము. ఇంకా అందుకనే నేను స్టార్ట్ చేస్తానండి. ఓ పక్కన అయితే గుడ్లు సాంబార్ అయితే పెట్టాను. ఇప్పుడు వెళ్ళి చికెన్ తీసుకొస్తే కనుక ఇంకా చికెన్ కర్రీ చేసి పలావ్ వండి ఇంకా వైట్ రైస్ వండాలండి, గోంగూర పచ్చడి చేయాలి. ఇప్పుడైతే స్టార్ట్ చేసాం. బయట అయితే మబ్బుగా ఉంది, మరి అందుకనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, లేదంటే పొలాలపై పెట్టేవాళ్ళం. ఇంకా అందుకనే షెడ్ కింద పెట్టామన్నమాట. ఇక వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది, మరి మీరు చూస్తూనే ఉండండి, స్కిప్ చేయొద్దు. వీడియోకి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం తేవాలి? చికెన్ తీసుకురా వెళ్ళు. మరి అది చేపలు తేవాలన్నారు. చేప నువ్వు చికెన్ తీసుకునే లోపు ఆ చేప కట్టేస్తుంది ఆవిడ. ఆ చేపలు అంత తీసుకుండదు. మరి 3 కేజీలు ఉన్నాయి, 3 కాడతా మళ్ళీ ఎంత ఉంటుంది మరి. మీరు 300 ఇది చేస్తారు అన్నమాట. దానిలో 1 లక్షలు అప్పుడే ఉందాం మేము. ఆకులు వస్తుంటే అయ్యేది.
ఆ పిల్ల చేతిలో డబ్బులు వేస్తే కుదిరేది అప్పటికి. నేను 100 గ్రాములు తెచ్చాను. సరిపడదుగా నేను తెచ్చింది దానికి 50 పుట్టి. ఏమో చూడాలి, ఆ చేపలు ఎక్కువ చేపల్లో ఉన్నాయి కదా మరి. సగం ఇందులో వేసి సగం ఇందులో ఇది ఇందులో ఇది కూడా ఇందులో ఇవి కొన్ని ఇందులో అయితే వేసి పడతాయి. ఇది చింతపండు, ఇది ఏంటి ఆ సాంబార్ కలుపును వెళ్ళి చికెన్ వెళ్ళొద్దా నేను ఏంటి సాంబార్ కలుపుకొని పదండి సాయంత్రం వరకు. ఆయన అన్నానికి మీరు చెప్పడానికి భలే ఉంది. గుడ్లు అడగలేదు ఇంకా మిగిలిన కూడా కొయ్యాలి, కాకపోతే చేపలు కొమ్మాలి. ఇక్కడ ఉన్నామంటేనే ఉన్నాము. నీ మాట వదిలేసి పిల్లలు చెప్పిన మాట అయితే ఏదో చేయాలని. పొద్దున్న వచ్చామంటే ఎప్పుడు బయలుదేరా? 4 నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచుగాక. సంచేది నన్ను అడగద్దు, అన్ని మీరు ఎలా తీసుకోండి. ఆ పిల్లలు హనీ రావా అయితే వెళ్ళొచ్చాను నేను. ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు లేరా? మరి గోంగూర అవన్నీ అంటే నాకు తెలియదు. గోంగూర ఏదో తోటకూర ఏదో తెలియదు నాకు తేడా. వాళ్ళ తర్వాత తెచ్చాక ఇది ఎందుకు తెచ్చాను. చెయ్యనా కేజీ ఇది కూడా రాలేదా? సరిపోద్దురు, ఇంకా ఏది కూడా రాలేదు నాకు. అంత ముగ్గ 4 వచ్చిందా? 5 వచ్చిందా? 4 వచ్చినదోటి మరి 4 గంటలు చెడతారు. పెద్ద తింటే ఈటైనా కదా.
బాగానే ఉంది. మీటింగ్ నీళ్ళు వచ్చేసరికి బిర్యానీ కూడా వేస్తుంది వంట అక్కడ. మీరు ఇప్పుడు ఇవి తెస్తేనే వంట. బిర్యానీ అయిపోయిందా? పొలాలపై మీద ఉండే సరేంటి. అయినా మీరు ఇక్కడ చర్చి దగ్గరికి వచ్చే వరకు చెప్తానే ఉంటారు బయటికి వెళ్తే. చెప్తానే ఉంటాం మరి మాకు గుర్తొచ్చినప్పుడు. మరి అది అందుకనే ఇక లేట్ అయితే. బియ్యం తేపావా? ఆరాధనాదా కిందకి వెళ్ళిపోయినవి చెప్పులు తెస్తాదా ఆరాధన? అంటే ఇది మటన్, ఇవేమో ఇది చేపలు. అవి ఈ పీతలు చెయ్యాలి. బతికే ఉన్నాయి. పట్టుకోవచ్చు, తాళ్ళు కడతారు. కట్టిన కట్ల ఈడిపోయినాయి. పారిపోతే చెయ్యాలి. అవి 4 పీతలు. అవి మన ఆంటీనా లేకపోతే ఎవరో చెయ్యాలి. సిగ్నాకరన్నా చేస్తా. దీంట్లో దాన్ని కొరికేసుకుంటాను చూడది కాన్ని. అవి 4 వస్తాయి. ఇది ఒకటి ఏమన్నా మరి బాగోదంటే ఒక్కటి వేసేసి. ఒకటి కేజీ కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క పీత అది 110, 112, 550. అవి వెళ్ళిపోతాయి అని చూడు. దాంట్లో దాంట్లో వెళ్ళిపోతాయి. అవి కూడా తీసున్నాయి. నేను ఫోటో ఎక్కలు వేసేస్తా కాలు పెట్టి వెళ్ళిపోతుంది. ఇది కిలో 500 అంట. 550. ఫోటో మాకు విజయవాడలో కూడా అంతే అనుకుంటాగా. అంటే సైజుని బట్టి రేట్ ఉంటాయి. ఎహమాలు పట్టుకోదా అలాగా? సోర్ణ గారికి ఇచ్చి తీస్తాను. ఇట్లా వీడియో తీస్తా. ఎలా చెయ్యాలి? అలా ఉంచాలి. మొత్తం అయి మాకు సగమే. కొడదాం తర్వాత. అయినా నాకు నచ్చలే. మిషన్లా ఉండాలి. ప్రతిదానికి పిలవకూడదు. ఈ గిన్నె దాంట్లో వేసారుగా గిన్నె తిప్పొద్దాం. గిన్నె ఇంకా పెద్ద పెట్టాలి.
ఇదైతే సరిపోతుంది మరి. కుక్కర్లో వండాలైతే కుక్కర్లో పెద్ద కుక్కర్లో చాలుగా అంటే మరి గిన్నె వేసి అయింది మరి. ఏమో మరి ఈయన తెచ్చాడు 3:30 అనుకుంటా కదా. 3:30 వేసాడు అయినా 4 తెచ్చాను. 2 కేజీలు బాస్మతి 2 కేజీలు మామూలుగా తీసుకుంటాను. నాదేది చికెన్ ఉండాలి నాకు. మీ దగ్గర ఉందండి మరి చెప్పదు ఎందుకు? నీట్గానే కడిగేసిన వదిలేసారు కొంచెం. ప్లాస్టిక్ బాక్స్ ఉంది కదా, ప్లాస్టిక్ బాక్స్ లో వేసేసి మీ అమ్మకి వేసి బాక్స్ తెచ్చి మళ్ళీ చేయండి. అలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఇదేంటో దీని మీద వస్తుంది. వరతే కానీ ఇక్కడ ఎవరు దాన్ని కరెక్టా కారమా క్రియా దానికి ఎవరు రండి కారం. మోసే వాళ్ళ అబ్బాయిది కూడా అన్నప్రసన్నం. పరమాన్నం. ఇది గోంగూర పచ్చడిగా. గోంగూర పచ్చడిగా మరి దీంట్లో వేస్తారో తెలియదు. పచ్చడికి అమ్మా గోంగూర పచ్చడికే. పచ్చడి జీడిపప్పులు ఆంగడ్డి పెట్టి దానికి వెళ్ళిపో అమ్మా. దానికి ఎలాంటి లోపలికి ఏంటి ఇక్కడ మీరు ముగ్గురు? ఆరాధన ఆ స్టూల్ ఇవ్వా. అయిపోయిందా అంటే పాయాసం? అయ్యింది పాకం పెట్టాను. పాయాసమా పరమాన్నం? ఇది పరమాణం. అదేంటి? అది బెల్లం పాకం. బెల్లం పాకం చల్లారా కలపాలా? పటాపమ్మని అన్ని పేరు పడతాయి కట్టేస్తుంది. తర్వాత అదేంటి మటన్? అది కుక్కర్లో ఏం మరి సోళ్ళ పెట్టారు మటన్ ఏమో. సద్య మటన్ ఇది కుక్కర్లో మటన్ అంట. అంటే మూత పెట్టి ఇచ్చారు. నేను చూడలేదు. మటన్ పక్కన పెట్టుకోండి. గోంగూరలో గోంగూర పెట్టి పాటల సౌండ్ వస్తుంది. ఎంతవరకు అయినాయి వంటలు?
బిర్యానీ అయిపోయింది, అయిపోతుంది. చేపల పులుసు పెట్టా, మటన్ పెట్టేస్తే, పీతల కూర ఒకటి ఉంది చేసేస్తే ఇక అయిపోద్ది. వైట్ రైస్ ఏం లేదా? వైట్ రైస్ వండేసా. సాంబారు వైట్ రైస్ పొద్దున్న చేస్తాను. గోంగూర పచ్చడి చర్చిలో ఏంటి భోజనాలు అన్నారు, వీళ్ళు ఎన్ని వంటలు చేస్తున్నారు చర్చిలో అని అనుకుంటున్నారు కదా మీరందరూ. నాకు అర్థమైంది. కాకపోతే జరిగిన విషయం ఏంటంటేనండి, మామూలుగా ఈరోజు అయితే భోజనాలు అయితే మనయ్యే బలారాధన రోజు భోజనాలు పెడతామని అయితే అనుకున్నాం కాబట్టి మనం పెట్టాలి. మనం అనుకున్న దాని ప్రకారం ఒక 5 కేజీలు చికెను, ఒక 5 కేజీలు పలావ్ వండి, ఒక స్వీటు, సాంబారు, ఒక గోంగూర పచ్చడి, ఇంతవరకు అయితే మనం అయితే చేసి భోజనాలు అయితే పెడతామండి. కాకపోతే బలారాధన రోజు చాలామంది దేవుడికి మొక్కుబళ్ళు ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఇస్తారు. అంటే గుడ్లు ఒకళ్ళు ఇస్తారు, ఇంకా వేరే కూరగాయలు ఒకళ్ళు అలాగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు ఇచ్చేవి వాళ్ళు ఇస్తారు, మనం తెచ్చుకుంటాం అన్నమాట. కాకపోతే ఇప్పుడు చేపలు, పీతలు, మటను ఈ ఎక్స్ట్రా ఎందుకు అని అంటే కనుక, ఇవి కనుక మనం ఎందుకు వండుతున్నామంటే అవి మనవి కాదండి. కాకపోతే వండుతున్నాం అంటే అమెరికా నుంచి మన మందిరానికి ఇక్కడ మన హనీ వాళ్ళ మావయ్య ఉన్నాడు కదండి, ఆయన అమెరికాలో ఉంటారు. ఒక 7 ఏళ్ళు అవుతుంది వెళ్ళిపోయి, అక్కడే ఉంటున్నారు. వాళ్ళైతే ఇక్కడికి వచ్చారు ఒక 15 రోజులు అయింది. మన ఉయ్యూరు ఫంక్షన్కి వెళ్ళాం కదా, వాళ్ళదే అనమాట. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. సరే, వాళ్ళు అయితే మన మందిరం కట్టేటప్పుడు ఎంతో హెల్ప్ చేశారండి. ఆయన అమెరికాలో ఉన్నా సరే మనకి అమౌంట్ విషయంలో కానీ, మనకి డబ్బులు చాలినప్పుడు అడ్జస్ట్మెంట్ విషయంలో కానీ ఏదైనా చాలా హెల్ప్ అయితే చేశారు. అలాగే ప్రేయర్ చేయించుకుంటూ ఉంటారు వారం వారం ఫోన్ చేసి. వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు గుడివాడలో. సరే అని చెప్పి వాళ్ళనైతే అమ్మగారు అయితే భోజనానికి రమ్మన్నారు. భోజనానికి రమ్మన్నప్పుడు వాళ్ళకైతే అక్కడ అవన్నీ దొరకవు కదండి, అందుకని చెప్పి వాళ్ళ వరకు మాత్రమే స్పెషల్గా పీతలు, చేపలు అయితే తెప్పించారండి. మటన్ అయితే ప్రతి బలారాధనకి ఫాస్ట్ అమ్మగారి వరకు అయితే వండుతారు, అదన్నమాట. అందుకని అయితే అవన్నీ వండడం అయితే జరిగింది. అందుకని వాళ్ళ వంటలు కూడా కొంచెం లేట్ అయిపోయినాయండి. పొద్దున్న మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇవన్నీ అనుకోకుండా జరిగింది. అందులో వాళ్ళ మోషి ఉన్నాడుగా మన సంఘంలో, వాళ్ళ అబ్బాయికి అన్నం ముట్టిస్తున్నారు. అందుకని చెప్పి అది పరమాన్నం కూడా వండారు, ఇందాక చూశారు కదా. ఇంక ఇవన్నీ వండేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. వంట ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి. ఇంకా పీతల కూర ఒకటి వండితే అయిపోయినట్టే అనమాట. అది విషయం మీరు మళ్ళీ అర్థం చేసుకోకుండా కామెంట్స్ అయి పెడతారని మాత్రం చెప్పాను. ఇగో నీకోసం ఒక కొబ్బరి మాట తెచ్చాను. అక్కడ ఎంత దూరం వెళ్ళి వెళ్ళగట్లేదు అన్నావుగా పొయ్యి. ఇంకొద్ది కూడా కదా గ్రేవీ లేకుండా. చర్చి ప్రతిష్ట కూడా వేటపోతు ఇచ్చేటప్పుడు కూడా మా దగ్గర అయితే డబ్బులు లేవు. నేను బయట నుంచి తీసుకొచ్చి
పిల్లాడు మొక్కుకుంటే మీరు మొక్కుకుంటే అదైతే దేవుడికి చేరిపోయింది కాబట్టి ఆ మొక్కుబడి ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాల్సిందని చెప్పేసి అప్పు చేసైనా సరే నేను వేటపోతేటప్పుడు ఇవ్వడం జరిగిందండి. అలాగే నా చిన్న అబ్బాయి కూడా వాడు ముంతలో వేసుకుని దాచుకున్న డబ్బులు కూడా చేతితో తీసుకొచ్చి చర్చి ప్రతిష్టకి ఇచ్చాడండి. అలాగా నేను నా బిడ్డలకు కూడా నేను దేవుడి కొరకు ఇవ్వడం అయితే నేను నేర్పించాను. అలాగే దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడండి. అప్పుడు నేను ఏదైతే వేటపోత కొరకు నేను అప్పు చేసి తెచ్చుకొని పెట్టుకున్నానో పోయిన నెలలో నాకు 50,000 అయినాయండి పోవడానికి. దేవుడు మమ్మల్ని అంత ఘనంగా ఉంచాడు. ప్రతి విషయంలో కూడా మేము ఇచ్చామంటే దానికి 10 రెట్లు అయితే మాకు తిరిగి వస్తుందండి. నిజంగా దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా మేము వెనక తీయలేదు. దేవుడు మమ్మల్ని కూడా అంతగానో ఆశీర్వదించాడు. ఈ రోజే నేను చర్చిలోనే మరి ఆ ఎస్సీ కొరకైతే ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తాను. మరి మీ అందరూ కూడా మా పని గురించి మా గురించి ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్త పని స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి మరి మీరందరూ ప్రార్థన చేయండి. మీరందరి ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడండి. ఎందుకంటే ఎప్పుడు అది మాకు జరిగింది, మాకు బాగా నమ్మకం. అందుకనే మీ కొరకే నేను కూటమి ఇక్కడే పెట్టుకుంటా, మా ఇంటి దగ్గర కూడా పెట్టుకోకుండా. అందుకనే ప్రార్థన చేయమని వేడుకుంటున్నా. మరి ఇదే నా సాక్ష్యం. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనం. ప్లేట్ పెట్టేసి నాకు ఇవ్వండి. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అలా చూసుకో. ప్రార్థన చేపించేసి వాళ్ళకి ఎవరెవరు పెడతాం ఎవరు పెట్టట్లేదు పెడతారు. స్వీటు అదే పరమాన్నం స్వీటు అట్టుకొని మర్చిపోమాకండి. ఇక్కడ పెట్టించేయచ్చు. అది కూడా అని లైన్లో ఇచ్చామా? అందరికి ఇచ్చాము. రైస్ పెట్టేసి అంటే ఇప్పుడు ఆటలంటే మొహమాట పడరు, మనం మొహమాట పడతారు కదా. ఏమండి 2 ప్లేట్లు తక్కువ పిల్లలకి వాళ్ళకి ఇచ్చి తీసుకొస్తాను. మీ మామయ్యలో పెట్టు, నేను వస్తున్నా. ఓడిపోయింది ఆడు బౌలింగ్ 120 అది రేపు ఆడేది మందే. బాగుంది వేడి, పొలం ఎలా ఉంది? సూపర్ ఉంది, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. కూర కూడా బాగా ఉడికింది. ఇలా మొక్క తీసి తింటే పీసీగా వచ్చేస్తుంది. గుడ్డు నాటుగుడ్లు గుడ్డు గురించి మాట్లాడుకోవచ్చు.
వాటికి 2 రోజులు అయింది, 2 రోజులు అయింది, వాటికి 6 రోజులు అయింది కూడా. అంటే వాళ్ళు ఫస్ట్ డైరెక్ట్ గా అడగకుండా ఉన్నది అడుగుతారు. వాళ్ళు అడిగారు అడుగుతారు బాగా కాకపోతే ఇప్పుడు ఏమంటే అడగకూడదు. అర్థం ఉంటుంది కదా, మన రాజా కూడా అన్నీ బాగున్నాయి. చేయకూడదు. కొంచెం ఆగాలి. వీళ్ళు అసలు మళ్ళీ ఏదైనా చేసుకుంటాం చెప్పలేము మనం. అందుకని మళ్ళీ మొత్తం అందరి మీద వాళ్ళకి వస్తే నీకు వస్తుంది. పోలీసు వాళ్ళు ఇచ్చేసారని చెప్పి కేసు పెట్టింది అనుకో, వాళ్ళు చేస్తారు. అదే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. భోజనాలు అన్నీ చేసేసాం. ఇంక ఇవన్నీ సదిరేసుకుని క్లీన్ చేసేసుకుంటే ఇంక అయిపోయినట్టు. నీకే ఉండకపోతే నాకు భోజనాలు అన్నీ అయిపోయినాయండి. ఇంకా వండని బిర్యానీ అయితే ఇది మిగిలింది, చికెన్ కర్రీ అయితే ఇది మిగిలింది అనమాట. ఇందులో కొంచెం ఫ్రైడ్ రైస్ కొంచెం వందలండి. ఇంకా అది సరిపోయినాయి కరెక్ట్గా. ఇంకా ఒక 5 మనుషులు, ఒక 6 మనుషులు వచ్చినా సరిపోయాయి. మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. జస్ట్ ఇప్పుడే భోజనం చేసాం. ఇంకా భోజనం చేసి ఇక్కడ అయితే తీస్తున్నాం. ఇంక అందరికీ వడ్డించి భోజనం చేసేసరికి అయితే ఈ టైం అయితే అయ్యింది. ఇక వీళ్ళు అయితే మొత్తం ఇవన్నీ ఖాళీ చేసుకుంటున్నారు అనమాట. నడుం కూడా వండట్లేదు, ఓపిక కూడా లేదు అని అనుకుంటా. ఇక నిదానంగా జస్ట్ ఇప్పుడేగా తిన్నాం, ఇక తీస్తున్నారు ఉన్నాయన్నీ. బయటకు అయితే ఇక బయటకు వచ్చేసరికి ఇవ్వండి. ఇంకా అక్కడైతే వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇక్కడ అంట్లు అయితే వాళ్ళు అయితే అంట్లు తోముకుంటున్నారు అనమాట. ఇక వీళ్ళు ఖాళీ చేసే వాళ్ళు ఖాళీ చేస్తున్నారు. బిర్యానీ కూడా బేషన్ ఇస్తా ఉండి తీసేద్దాం. బిర్యానీ ఇక్కడ కొంచెం ఉందా, ఖాళీ చేసేయండి. నాలుగున్నర అయితే అవుతుందండి. ఇప్పుడు 4 గంటల 30 నిమిషాలు అవుతుంది. పిల్లలు అయితే ఇంకా రేపు స్కూల్ ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతామన్నారు. తర్వాత ఏమో బాలు బ్యాట్ దొరికింది కదా, ఇంకా క్రికెట్ ఆడుకుంటా ఇంకా ఆటలో పడి మేము వెళ్ళంలో ఇంకా ఉండిపోతామన్నారు. అదే బాల్ లేకపోతే కనుక వెళ్ళిపోయాలన్నమాట. ఇంకా వీళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు. ఇంకా ఆ పని కూడా అవ్వలేదుగా మనకి, అంటులతోనే పని అది. అందుకని చెప్పి ఇక సాయంత్రం వంట మరి ఏం చేద్దాంలే, హోటల్ నుంచి ఒక 20 మంది ఉంటాము, 20 మందే కదా, హోటల్ నుంచి బిర్యానీ తెప్పించేసుకుందాం అని అయితే డిస్కషన్ అయితే చేస్తున్నారు. అంటే సాయంత్రం అంటే కూటమి అయితే ఒకటి ఉందండి చిన్నది, అక్కడ కూర్చున్నాడు కదా మధ్యలో శ్రీనాథుడు అన్న వ్యక్తి, ఆయనదైతే కూటమి పెట్టాలనుకుంటున్నాడు. అనుకుంటే సరే ఈరోజు సాయంత్రం ఖాళీనేగా పెట్టేస్తే అందరూ ఉంటారు కదా, చూసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. ఇంకా ఆయన అయితే ఇక సరే పెట్టేయండి అమ్మా అన్నాడు. అంత అయితే మీరు చేసే వర్క్ లేదు, టైం కూడా లేదు, మొత్తం సరుకులు అన్నీ తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పి ఇక కూర్చొని ఆలోచిస్తున్నాం ఇక ఏం చేద్దాం అన్నది. ఇంక ఇప్పుడే పని అంతా చేసుకొని ఇంకా బాగా అలసిపోయారండి, కాసేపు కూర్చున్నారు. ఇంకా మన ఆంటీ టీ అయితే పెట్టేస్తే తాగుతున్నారు అనమాట మా వాళ్ళు.
అది అదే ఈ తుప్పు వచ్చినాయిలే గ్లాసులు. బాగానే పెట్టింది ఆంటీ టీ తాగు. ఆంటీ నాకు ఎవలా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రేయర్ అయితే అయిపోయింది. భోజనం అయితే చేసిన తర్వాత టీ తాగామండి. ఇంకా అన్నీ సదిరేసుకున్నాము. కొన్ని సదురుకోవాల్సినవి ఉన్నాయి. ఒక అరగంట టైం అయితే పట్టిద్ది. అవన్నీ సదిరేసుకున్న తర్వాత మన చర్చిలో ఆయనండి సుగుణాకర్ అని, ఆయన అయితే ప్రేయర్ ఇక్కడ చర్చిలోనే పెట్టించుకున్నారనమాట. నైట్కి ప్రేయర్ అయితే ఉంది. ఇంకా ఎవరికి వంట చేసే ఓపిక లేదు. మీరైతే నిన్న నుంచి చూస్తున్నారు కదా, వచ్చిన నుంచి ఇంకా ఒకటే పని అయిపోయింది. చాలా అంటే నీరసం అనిపించింది. ఇంకా ఆయన బయట నుంచే తెప్పించేస్తా అన్నారండి. ఇంకా అందుకని చెప్పి మేమైతే ఇంక ఇప్పుడు త్వరగా రెడీ అయిపోయి ఒక అరగంటలో అయితే కూటంలో అయితే కూర్చుని పోతాము. ఇంకా నైట్ కూటం అది అయిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే లేచి అయితే మేము ఇంకా విజయవాడ వెళ్ళిపోతాం. మరి ఇంకా వీడియోలు 2 వీడియోలు అయితే పెడదాం అనుకున్నా కానీ ఇంకెందుకులని కొంచెం లెంత్ అయినా కూడా ఈ వీడియో పెట్టేస్తున్నానండి. ఇంకా మరి ఇప్పటికీ ఇదైతే వీడియో అండి. మరి ఇంకా నేను లాగ్ చేయాలనుకోవట్లేదు, ఆల్రెడీ లెంత్ ఎక్కువైంది కాబట్టి. మరి వాళ్ళకి ఇదైతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.